జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఎక్సైజ్ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రితో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ ఫేజ్ ఎంపికైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. మహిళా సంఘాలకు 10 కోట్ల రూపాయల చెక్కును, శ్రీనిధికి 5 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల కార్యాచరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంత్రివర్యులు మరియు సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వివిధ విభాగాల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఇల్లు శాంక్షన్ అయినటువంటిది 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయిన వాళ్ళకి. రావుల ప్రమీల శ్రీనిధి వాళ్ళు 5 కోట్ల పంపిణీ. తప్పడం దయచేసి తప్పడండి. మున్సిపాలిటీలో 100 రోజుల కార్యాచరణ కార్యక్రమము గౌరవ ఎస్పీ మేడం గారు చేతులుగా మంత్రి గారి చేతుల మీదుగా శాలువా చేసే సన్మానం, పూలమాల అలంకరణ. అమ్మమైనటువంటి వారికి మనం ఇచ్చినటువంటి నివాళి. ధన్యవాదాలు. అమ్మాయి మనం ఇచ్చిన నివాళి క్లోజ్అప్ తీసుకురావనా? కూడా ఇవ్వాలమ్మా. దర్పల్లి శివంజనమ్మ, కోడూర్, పి సుజాత, ధర్మాపూర్, బి రఘు, ఫతేపూర్. 10 మంది రైతులు ముందు రావాల్సిందిగా కోరుతున్నామండి. 10 మంది రైతులు ముందు రావాల్సిందిగా కోరుతున్నాను. బాలవాన్ వెల్కమ్ సాంగ్ ముందు. జీవన చావణ